నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం మల్లారెడ్డి గారి కామెంట్స్ కావచ్చు, అలాగే మొన్న వరద బాధితులకు సంబంధించి ఖమ్మం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడిన మాటలు కావచ్చు, వీటన్నిటికీ కూడా సమాధానాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా చెప్పాలి, వరద బాధితుల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇది టిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు చేసే కామెంట్. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత గల వీళ్ళు మాట్లాడే మాటలు, ఒకటి పోయేమో అమెరికాలో బంతాడు, ఇంకోటి పోయేమో ఫామ్ హౌస్ లో బంతాడు. ఈ హరీష్ రావుకి ఏమో పబ్లిసిటీ కోసం. వరదలు ప్రకృతి అనేది మనకు కాదు, దేశవ్యాప్తంగా వచ్చినాయి. ఇక్కడ ఫ్లూయిడ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చినాయి. వరదలు వచ్చినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరదల్ని తట్టుకొని ఇవాళ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎక్కడ లేని విధంగా ఈరోజు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏ రోజు కూడా వరదల దగ్గరికి ప్రజల్ని కలవలే, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి వరద బాధితులను కలిసి తక్షణ సాయం అందించి అక్కడ ఉన్నటువంటి విధి విధాన కలెక్టర్లతో కూడా ఇమ్మీడియట్లీ ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఏ జిల్లాలో అత్యధిక వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఈ యొక్క ఉన్నటువంటి కేటీఆర్ అనేటోడు పోయి అమెరికాలో పడుకొని ట్విట్టర్ లో పెట్టుకుంటే ప్రజల బాధలు పడతాయా? వీళ్ళకు నిజంగా ప్రతిపక్ష నాయకులకు బాధ్యత లేదా? కూడా అమెరికాలలో ఫామ్ హౌస్ లో పడుకునే వాళ్ళకి వీళ్ళకేం బాధ్యత ఉందని నాకు అర్థం కాదు. అధికార పార్టీలో మీరున్నారు, బాధ్యత మీకు అధికారంగా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి వాళ్ళని కలిశారు. ఇమీడియట్లీ 10,000 ఆర్థిక సాయం చేశారు. ఇమీడియట్ కలెక్టర్లను, అధికారుల్ని, యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేశారు. బాధ్యతతో ఉంది కాబట్టి చేయగలిగిన. ఒక వెహికల్ మీద నుంచి చేయకుండా పోతే నేననేది ప్రజలు వచ్చారు, బాధితులు కలిశారు. వాళ్లకు ప్రతి అందరికీ మనము మనిషి మనిషికి షేక్ అండ్ వేయలేం కాబట్టి అందరికీ అభివాదం రూపంలో నేనున్నానని భరోసా కోసం. అది దాన్ని కూడా మీరు తప్పు పడతంటే ఎట్లా మాట్లాడతారు? ప్రతిపక్ష నాయకులు అదే చెప్తున్నారు కదా, ఒక జనాలతో డోర్ టు డోర్ వెళ్ళాల్సిన వ్యక్తి. టిఆర్ఎస్ నాయకులకు పని లేదు, బాధ్యతతో లేదు. వాళ్ళకు అధికారంలో 10 ఏళ్ళు ఉండి ఏమి అన్ని అవకాశాలు ఉన్నా చేయలేక దద్దమ్మలయ్యారు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. అన్ని బాధ్యతలతో ఉంది కాబట్టి ప్రజల మీద విశ్వాసం, ప్రేమ ఉంది కాబట్టి తక్షణం ముఖ్యమంత్రితో పాటు అంత యంత్రాంగాన్ని కదిలించి అక్కడికి మంత్రులు ఖమ్మానికి ఉండి 9 మందిని కాపాడలేకపోవడం ఇది నిజంగా చెప్పాలా దారుణం కదా. వరదల తీవ్రత ఉంది. మనము మనిషి మనిషికి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కట్టలు, వాగులు తెగిపోయాయి. అనేక ఉన్నటువంటి రోడ్డు మార్గం కూడా మొత్తం స్తంభించిపోయింది. అనేక ఉన్నటువంటి కారణాలు ఉన్నాయి. ఆగకుండా ఎడతెరపి లేని వర్షాల కారణంగా నేనే కాదు మొత్తం కూడా ప్రకృతి విలయతాండమైంది. అత్యధికంగా వరదలు వచ్చాయి. దాన్ని ఎవరు కొన్ని సార్లు నేను కాపాడినా కూడా మనమేం దేవుళ్ళం కాదు. మనం ఇంకా యంత్రాంగం ఉన్నా కూడా కొన్ని సార్లు ఆ వరదలు తాకిడి అట్లుంటాయి. నువ్వు చూస్తే వాయనాడులో పరిస్థితి ఎట్లా ఉంది? వాయనాడులో ఇప్పటికీ ఎంత యంత్రాంగాలు లేక కాదు, ఏది లేక కాదు, ఒక్కొక్కసారి ప్రకృతి కింద ఎవరైనా మనం తట్టుకోలేము. మరి అంటే గతంలో ముందే వీళ్ళకి దీనికి సంబంధించి వార్త వచ్చింది, కానీ సీఎం అనేటోడు సినిమా చూసుకుంటూ కూర్చున్నాడు అంటారు. మరి దీనికి ఏం చెప్తారు? మరి వాళ్ళు ఒక పనికి మాలిన విధవాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు చేసే పిచ్చి పనులు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరదలు వస్తున్నా, వర్షాలు వస్తున్నా ఇమ్మీడియట్లీ మనం ప్రజలకి దగ్గరికి వెళ్ళాలనే ఒక ఆతృతతోని ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమతో దగ్గరికి వెళ్తే రకరకాల మాటలు మాట్లాడితే ఎట్లా? వాడు ఉన్నాడు నిన్న మొన్న వాడు కొనతం పేరు కనతమా కొనతమా దిలీప్ వాడు అరెస్ట్ అయితే ఉన్నటువంటి రకరకాల మీద సోషల్ మీడియా వేదిక మీద రకరకాల మాట్లాడి ప్రభుత్వాన్ని మీద ముఖ్యమంత్రి జైనూరులో జరిగిన విషయాన్ని మరి కూడా మత దేశాలు సృష్టించేటట్లు కొన్ని ఉన్నటువంటి గొడవలు పెట్టడానికి కారకులైతే వాడి మీద వచ్చిన కంప్లైంట్ అరెస్ట్ చేస్తే దాన్ని కూడా ఒక పోరాట ఎదురులాగా చిత్రీకరిస్తుంటే ఎట్లా? సత్యాలు మాట్లాడండి, వాస్తవాల పైన మాట్లాడకుండా అసత్యాలు చేసి మీరేది ఇప్పుడు ఇవాళ వాళ్లకు ఇప్పుడు నిద్రలేసినట్లాగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనకు ప్రభుత్వానికి 9 ఏళ్ల కాలం మన నెలల్లోనే అద్భుతమైన ప్రగతిని సాధించడం. దేశంలో రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా. రుణమాఫీ కంప్లీట్ అవ్వలేదు. రుణమాఫీ విధి విధానాలు వచ్చినాయి, రైతుల అకౌంట్ లో పడ్డాయి. కొన్ని చిన్న మైనర్ సాంకేతిక కారణాలతోని ఎవరైనా ఆధార్ కార్డు, ఇంకా స్థానికత అనేక ఉన్నటువంటి ఏది ఐడి ప్రూఫ్ విషయంలో కొన్ని విషయంలో తప్ప కానీ 90% పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ అద్భుతంగా వర్షాలు రావడంతో తెలంగాణలో కూడా మొత్తం కూడా అన్ని చెరువులు కుంటలు నిండి రైతన్నల జీవితాల్లో రైతన్నల కళల్లో వెలుగు నిండుతా ఉన్నాయి.
ఇది ఒక మంచి పరిణామం, శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. కానీ అంటే వాళ్ళ మంత్రుల మీద మీరు ఒక ఏమంటారు దాన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసారు, మొత్తం మేమే కబ్జా చేసామని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కబ్జా చేసామో చూపించండి, కూల్ చేసుకోండి అంటున్నారు. మరి నిజమేనా కబ్జా జరిగిందనే మీరు కరెక్టేనా అది వాదన? ఖమ్మంలో నేనేమంటున్నాను, చట్టం ఏదో ఉంటే చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఉమ్. ముఖ్యమంత్రి గారు ఇవాళ హైడ్రా పెట్టారు. ఉమ్. హైడ్రా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడట్లేదు కదా. నేను- కూల్చినట్టు నేను ఇప్పుడు చెప్పింది నేను. సామాన్యులకి ఇస్తున్నారు, సామాన్యులకి notice ఇవ్వడం correct నేనేమంటున్నా కాదు కదా. పవన్, ఇవాళ సామాన్యుడికైనా ధనవంతుడికైనా ఉమ్. ఇంకా వ్యాపారవేత్తకైనా ప్రభుత్వం ఉన్నటువంటి నిబంధనలు రూల్స్ వర్తిస్తూనే ఉంటాయి. ఉమ్. సామాన్య నాగార్జున 10 ఏళ్ల కాలంలో వాళ్ళు దాచిపెడితే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసి ఎవరు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఉమ్. ఇవాళ ప్రకృతిని కాపాడాలి, సహజ వనరులు కాపాడాలి. తెలంగాణకు హైదరాబాద్కు ప్రాణవాయువు లాంటి అయినటువంటి నగరానికి ఉన్నటువంటి చెరువుల్ని కుంటల్ని కాపాడి ఇవాళ మీరు చూస్తే హైదరాబాద్ లో మొత్తం కూడా 4,000, 5,000, 10,000 ఇవాళ బోర్ లెవెల్ పడిపోయింది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఎందుకు? చెరువులు కుంటలు కబ్జా అయింది కాబట్టి. నీకు అదే గ్రౌండ్ చెరువులు కుంటలు అద్భుతంగా ఈ లేకులు ఉంటే గ్రౌండ్ వాటర్ అంతా పడిపోదు.